మీకు ఏ అనుమానం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. ఈ చివరి దినాల్లో సిలువను గురించిన వర్తమానం, ముఖ్యంగా తీర్పును గురించిన వర్తమానాలు కరువైపోతున్నాయి. అదే సమయంలో రాకడ గురించిన వర్తమానాలు కూడా మరి ఎక్కడా మనకి కనిపించట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సందర్భంలో కూడా దాదాపుగా 2000కు పైగా 1845 వచన భాగాలు రాకడ గురించి మనకి ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. పాత నిబంధన 39 పుస్తకాల్లో 17 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో దాదాపుగా 23 పుస్తకాల్లో రెండో రాకడ గురించి, మొదటి రాకడ ఎంత ప్రాముఖ్యతో రెండో రాకడ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందన్న విషయం నేటి దినాన బోధల్లో కరువైపోయింది. కొత్త నిబంధన 260 అధ్యాయాలలో దాదాపు 300 వచ్చిన భాగాలు రెండో రాకడ గురించి తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఒకసారి మనం ప్రతి 30 వచనాలకి ఒక వచనం యేసుక్రీస్తు రాకడ గురించి తెలియజేస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. దాదాపుగా 333 వచన భాగాలను మనం తీసుకుంటే అందులో 109 వచన భాగాలు మొదట రాకడలో నెరవేర్చబడ్డాయి. ఇక 224 ఇవి నెరవేర్పు కాలం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడే. ఇదినా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం రాకడ వర్తమానం ఈ దినాన ప్రత్యేకంగా నేను సాధ్యమైనంత వరకు కొంచెం వేగంగా స్పష్టంగా మీకు అర్థమగు రీతిగా మనం శ్రేష్టమైన వర్తమానాన్ని రాకడకు మనం సిద్ధపడు రీతిగా ఈ మధ్యాహ్నం సమయంలో మనం శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం, ఇష్టపడదాం. మన హృదయాలు సరిచేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో రండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 14వ అధ్యాయం చూడండి. ఈ శ్రేష్టమైన సమయంలో దానికి ముందుగా మరొక మాట మనం చదువుకుందాం రండి. ఎహెజ్కేలు గ్రంథం రండి. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. వచ్చిన భాగాలు మీరు కొంచెం రాసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, కొంచెం రాసుకోవాల్సిన పని ఉంది. నేను చెప్తుండగా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 38వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము దేవుడు ఎహెజ్కేలుతో చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము, గమనించిన పదం మనమందరము అన్నాడు. ఇక్కడ ఈ ఉత్తరం పౌలు గారు రాశాడు, అంటే తనను కూడా చేర్చుకున్నాడు. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను అన్నాడు. ఏ పీఠం ఇది? క్రీస్తు న్యాయపీఠం. పౌలు గారు అంటున్నాడు మనమందరం, అంటే నేను, మీరు కూడా మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట
ప్రత్యక్షం కావాలి అని చెప్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనలను సిద్ధపరచు రీతిగా మనం ప్రభు సన్నిధిలో సిద్ధపడదాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఘనమైన నామంలో ప్రభువా, ఈ చివరి దినాల్లో మేము సిద్ధపడవలసిన రీతిని మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. అంత్యకాలాలు అపాయకరమైన దినాలు, ఇవి ముగింపు దినాలు. ప్రభువా, భక్తి చల్లారిపోతున్న ఈ దినాల్లో మేము మా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఈ శ్రేష్టమైన సమయంలో ఇంతవరకు మీ దాసులు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తున్నాం. మమ్మల్ని మరుగు చేయండి ప్రభా. ఈ శ్రేష్టమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మేము సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. స్తోత్రాలు. మేము సిద్ధపడవలసిన రీతిని ప్రభా మీ దాసుల ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మేము మాత్రమే కాదు, కానీ మాతో ఉన్నవారిని మేము సిద్ధపరచిన బాధ్యతను మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఈ శ్రేష్టమైన సమయంలో నీతో ఉండి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మనమందరం దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మనందరం ఇప్పుడు చెప్పాలి, రాకడ కొరకేనా? వెరీ గుడ్. మరి రాకడ కొరకు సిద్ధపడుట క్రైస్తవ జీవిత ధన్యత. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరాగమనం నిజంగా ఎంత నిరీక్షణ సందేశమో తెలుసా? 2000 సంవత్సరాల నుంచి ఆ మహిమగల సంభవం కొరకు సంఘం ఆతృతగా వేచి చూస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. మనమే కాదు, సృష్టి కూడా దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు సృష్టి అంట మిగులు ఆశతో అపేక్షిస్తూ ఎదురు చూస్తుంది, మూలుగుచుంది అని చూస్తున్నాం మనం. అంటే నీకు లభించే ప్రత్యక్షత ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు మనం ప్రభు రాకడ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి. మనం ఈరోజు మనం భూమి మీద జరుగుతున్న ప్రతి పరిస్థితిని మనం చూసినప్పుడు, ప్రతి సంఘటన చూసినప్పుడు, వార్తాపత్రిక చూసినప్పుడు, లేదా న్యూస్ ఛానల్ చూసినప్పుడు, ప్రపంచ పరిస్థితుల్లో రాజకీయ సంభవాలు చూసినప్పుడు తెలుసా దాని అర్థం, దాని భాష్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనకు దేవుని వాక్యం జవాబు చెప్తుంది. తెలుసా ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరగాలో, ఎందుకు జరగాలో, ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే బైబిల్ గ్రంథం ఎంత అద్భుతమైందంటే ప్రపంచ పరిస్థితులకు దేవుని యొక్క వాక్యం అర్థం చెప్పాలి. ఆ స్థితికి నువ్వు నేను రావాలి. ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఎరిగినవాడు క్రైస్తవుడు. ఎందుకంటే ప్రపంచ సంగతులు పరిశుద్ధ గ్రంథంలో అంత్యకాల సంభవాలు దేవుడు రాసి ఉంచాడు. దేవుని వాక్యం మీద మనం ఈ చివరి దినాల్లో అంత సమయాన్ని గడపవలసిన వారమై ఉన్నాం. కానీ దుఃఖకరం ఏంటో తెలుసా? క్రైస్తవులుగా పిలువబడిన అనేకులు నేటి దినాన బైబిల్ చదవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించట్లేదు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని బహుగా ప్రబలంగా ప్రకటించాలి. ప్రపంచ పరిస్థితులకు, ప్రపంచ సమస్యలకు దేవుని యొక్క వాక్యం చెప్పే జవాబు చెప్పగలగాలి. వింటున్నారా? ప్రత్యేకంగా చూడండి, రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఎలా మారుతూ ఉన్నాయో, ప్రపంచ పరిస్థితులు ఎలా మారుతున్నాయో, మన చుట్టుపక్కల ఉన్న స్థితిగతులు ఎలా మారుతున్నాయో, వాతావరణ పరిస్థితులు ఎలా మారుతున్నాయో, మించి మనుషుల యొక్క స్వభావాలు ఎలా మారుతున్నాయో, మించి భక్తి జీవితాలు, సంఘాలు ఏ రీతిగా చల్లబడిపోతున్నాయో, సంఘాలలో ఉద్యమం రాను రాను ఎలా తగ్గిపోతుందో, మునుపున్న ప్రేమను మరిచిన క్రైస్తవ సంఘం ఉద్యమాన్ని తగ్గిపోయి తిరిగి యెజబెలు అనే వేశ్యను సంఘములో ఉండనిస్తున్న సంఘాలు రాను 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 వెళ్ళిపోతున్నాయి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, తిమోతి అంత్యకాలాలు అపాయకరమైన దినాలు అని ఒక జాబితా చెప్తున్నాడు. అందులో చివరి విషయాలు చెప్తూ భక్తి కలిగిన వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అని చెప్తున్నాడు. నిజమే కదా, భక్తి ఉంది, నిజమే. ఎందుకు ఈ భక్తి? మనకు నిరీక్షణ ఇవ్వని భక్తి, ధైర్యం ఇవ్వని భక్తి, పేరుకే భక్తి, కానీ ఆ భక్తి వల్ల ప్రయోజనం ఏది లేదు. ఈ చివరి దినాల్లో భక్తి ఉంది కానీ శక్తి లేదు. దేవుని కంటే చివరి దినాల్లో సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారిగా కనిపిస్తున్నారు. చివరి దినాలు సంభవాలు ఎలా ఉన్నాయంటే, మనం దానియేలు గ్రంథం ద్వారా మనం చూస్తే ప్రతి 14 నిమిషాలకు ఒకసారిగా
మానవుని యొక్క మేధస్సు అమోఘంగా మారిపోతూ ఉంది. నిజంగా ఎంత విచిత్రమైన పరిస్థితులు అంటే మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న ప్రతి పరిస్థితిని మనం అంచనా వేసినప్పుడు ప్రతి చోట మనుషుని యొక్క జ్ఞానం, మనుషుని యొక్క మేధస్సుకు అంతు లేకుండా పోతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అవును, ఇవి చివరి దినాల్లో జరగవలసిన సంగతులు ఇవన్నీ. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇంత గొప్ప కల్లోలంలో, ఇంత గొప్ప భయానకమైన పరిస్థితుల్లో, అవును, అంత్యకాలాలు ప్రభు చెప్పాడు. ఈ అంత్యకాలాలు ఎలా ఉంటాయంటే నోవహు దినాలతో పోల్చాడు. నిజమే, నోవహు దినాలు ఎలా ఉన్నాయి అని చెప్పాడు అంటే ప్రభువారు, జనులు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు వాళ్ళు ఆడడు ఉండిరి అని రాయబడ్డది. అవును, జనసంఖ్య పెరిగిపోవడం, భూమి మీద మనుషులు బలత్కారముతో వారు నిండిపోవడం, మనుషుల యొక్క ఊహ తలంపు కేవలము చెడ్డదని ఎరిగి ధనుషులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడని చూస్తున్నాం మనం. అదే ప్రభు చెప్తున్నాడు, లోతు దినాలు లాంటి దినాలు అని చెప్పాడు. నిజమే, లోతు దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపపు మొర దేవుని యొద్దకు చేరినప్పుడు దేవుడే దిగి వచ్చాడు. అంటే చూసారా, బలత్కారం, ఎటు చూసినా విచ్చలవిడి పాపం. ఇదంతా మనకి ఏం తెలియజేస్తుందంటే అంత్యకాలపు సంభవాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే విశ్వాసి తన విశ్వాసాన్ని కోల్పోకూడదు, పరిశుద్ధుడు తన పరిశుద్ధతను కోల్పోకూడదు. ఉజ్జీవం ఇంకా పెచ్చుగా, మెండుగా, ఉన్నతంగా రగలాల్సిన ఈ దినాల్లో మనం ఏమైపోతున్నామంటే జాగ్రత్త, మనం చల్లబడిపోతున్నాం. చూడండి, ప్రభు చెప్పాడు. ప్రభు తన్ను తాను ఎలా పోల్చుకున్నాడంటే ఆసక్తికరమైన విషయం. ప్రభు అంట చూడండి ఏం చెప్తున్నాడంటే ఆయన దినాలు ఎలా ఉంటాయి అంటే దొంగ వలె వస్తాను అన్నాడా? ఎలా వస్తాడంట ఆయన? ఇదేంటి ఈ పోలిక? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను దొంగ వలె వస్తాను అని చెప్పాడు. ఎందుకని దొంగతో పోల్చుకున్నాడు ప్రభువారు? మీరు చెప్పండి. ప్రభు చూడండి, వాగ్దానం, సంఘముకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు ప్రభువారు. అవును, 2000 సంవత్సరాల నుంచి కేక వినిపిస్తూ ఉంది. అవును, పరమగీతాలు చివరి అధ్యాయం చివరి వచనాల్లో సిద్ధపడిన ప్రియురాలు కేకేస్తుంది, ప్రియుడా రమ్ము లఘువైన ఇర్రివలే అని చెప్తున్నాడు. ప్రియుడా ప్రియుడా రమ్ము రమ్ము రమ్ము. ఎప్పుడు కేకేస్తాం మనం అలాగా? ప్రియురాలు సిద్ధపడింది, అందుకే ప్రియుని రాక కొరక ఎదురు చూస్తుంది. అవును, స్పందించిన ఆయన ప్రకటన గ్రంథంలో కేకేస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఈమెమో ప్రియురాలు త్వరగా రా అంటుంది, ప్రియుడేమంటున్నాడు త్వరగా వస్తున్నాను. మరి మీరు ఆ రీతిగా పిలవగలుగుతున్నారా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్దున్నది అంటున్నాడు. అంటే ఆయన వస్తున్నాడు, ప్రతివానికి జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ప్రభు సంఘమునికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే అవును, ప్రభు అంట దొంగవలే వస్తాడు అని చెప్పాడు. ఆయన దొంగవలే, అవును, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ఆయన దినము వచ్చును అని చెప్తున్నాడు. ప్రత్యేకంగా మీరు 1 తెస్సలోనికే పత్రిక 2 తెస్సలోనికే పత్రిక చూసినప్పుడు ఆ తెస్సలోనికే పత్రికలో ప్రత్యేకంగా ఆయన ఆగమనం ప్రతి అధ్యాయానికి చివరి వచనంలో ఆయన ఆగమన ప్రకాశం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం చూస్తాం. దేవుని వాక్యం చదువుతున్నాం మనం, మరి సిద్ధపడుతున్నామా మనం? ప్రభు రాకడ ఇది వాస్తవంగా అలంకార భాషతో రాయబడింది. ఆయన దొంగవలే వచ్చును అంటే అర్థం ఏంటంటే మనం ఈరోజు దొంగ వస్తాడు మా ఇంటికి అని ఎదురు చూస్తామా? ఎప్పుడు వస్తాడు దొంగ? ఎదురు చూడని సమయంలో వస్తాడా? ఎదురు చూడని సమయంలో వస్తాడా? అందరూ చెప్పాలి. ఎదురు చూడని సమయంలో వస్తాడు. రైట్. ప్రభు రాకడ అలంకారం. మనం ఎదురు చూడని సమయంలో ఆకస్మికంగా వస్తాడు. లోకలు అనుకుంటారు నెమ్మదిగా ఉంది, ఏ భయం లేదు, అంతా బాగుందని. కాదు. ఆకస్మికముగా దొంగ ఎలా వస్తాడంటే ఆకస్మికంగా వస్తాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసుల కొరకు వచ్చినప్పుడు ఆయన దొంగవాలే రాడు. గమనించండి, ఇక్కడ విశ్వాసుల కొరకు ఆయన దొంగవాలే రాడు. ఎరగని వారి కొరకు, సువార్తను త్రోసివేసిన కొరకు, ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా తిరస్కరించారే వారికి నిజంగా ఆయన దినం దొంగవలే ఉంటుంది. కానీ మనకున్నది అలాగా. ఎందుకో తెలుసా? మనము వెలుగు సంబంధులుగా మనం ఉన్నాం. అవును, చీకటి సంబంధులం కాదు మనం. సహోదరులారా, ఆ దినము మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు కదా. మనం చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఇప్పుడు మనం ఎవరమంటే పగటి సంబంధంలో కదా. సార్దీసు సంఘంతో ప్రభు హెచ్చరిక, జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వెవరివి? మృతుడివే. నువ్వు జాగరూకుడివై ఉండని ఎడల నేను
దొంగవలే వచ్చేదను అంటున్నాడు. సార్దిస్ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూస్తాం. నిజంగానే ఇదినానా సార్దిస్ సంఘస్థులుగా మనం ఉన్నామా? సరి చేసుకుందాం. ఎందుకంటే ప్రభు రాకడ ఏం చెప్పాడు అంటే ఇక్కడ దొంగవలే వస్తుందని చెప్పాడు. ఇక్కడ చూడండి, దొంగ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగ అంట దేనికి వస్తాడు? దొంగతనమును, హత్య, నాశనము చేయుటకు వచ్చును. ప్రభువు రాకడ జాగ్రత్త వినాలి. 3 సందర్భాలని జ్ఞాపకం చేస్తాను. దొంగవలే వచ్చును అన్నాడు. ఇక్కడ గమనించండి, దొంగ ఆకస్మికంగా వస్తాడు. మించి దొంగ జాగ్రత్త వినండి, ఏం తీసుకెళ్ళడానికి వస్తాడు మన ఇంటికి? వస్తువులు. ఏ వస్తువులు? విలువైన వస్తువుల, విలువ కాని వస్తువుల? వెరీ గుడ్, విలువైన వస్తువులు. ప్రభుకి దొంగ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, దొంగ విలువైన వస్తువు తీసుకెళ్ళడానికి వస్తాడు, ఆకస్మికంగా వస్తాడు, విలువైన తీసుకెళ్ళడానికి వస్తాడు. ఇంకోటి ఏంటో తెలుసా? ఇక్కడ దొంగ మామూలు దొంగ అయితే తనదు కానిది తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ ప్రభువారు జాగ్రత్త వినండి, విలువైంది తీసుకెళ్తాడు. ఏమిటి విలువైంది? సంఘం. ప్రభు ఆయన రాకడ ఆగమనం జాగ్రత్తగా మనం విందాం. రాకడలో 2 ఘట్టాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఈ 2 ఘట్టాలలో మొట్టమొదటి రహస్య రాకడైతే, రెండోది బహిరంగ రాకడ. ఇక్కడే క్రైస్తవులు పొరబడుతున్న విషయం అదే. ఈరోజు పొరపాట్లకు తావులేదు, అనుమానాలకు తావులేదు. ఎందుకంటే దేవుని వాక్యం చాలా 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 స్పష్టంగా ఉంది. సంఘము ఎత్తబొట్టలో కూడా అనుమానాలు ఉన్నాయి, అనుమానాలే లేవు. ఇదినా మనం ఆ వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ఆయన దొంగవలే వచ్చును, ఆకస్మికంగా వచ్చాడు. అయితే విలువైన దాని కొరకు వస్తాడు దొంగ. ప్రభు విలువైన దాని కొరకు వచ్చాడు. ఏమిటి విలువైంది అంటే సంఘం. ఇంకంతకన్నా విలువైంది ఏముంది కదా? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఉపమానాల్లో పెట్టెలో భద్రంగా దాచబడిన అమూల్యమైన ముత్యం సంఘం. సంఘం ఎంత విలువైందో కదా? ఆ విలువలను పాటిస్తున్నామా? క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని, లోకము నుండి వేరు చేశాడు. వింటున్నారా? అరణ్యములో సంఘం మీకు జ్ఞాపకం వస్తుందా? ఐగుప్తులో ఉన్నంత కాలం సంఘం యొక్క ప్రస్తావన లేదు. ఐగుప్తులో ఉన్నంత కాలం ఆరాధన తెలియదు వారికి. ఐగుప్తులో ఉన్నంత కాలం బలుల నైవేద్యాలు తెలియదు వారికి. కానీ ఆ రాత్రి, ఆ పస్కా రాత్రి గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడ్డ తరువాత వారు అరణ్యములోకి వెళ్ళారు. వారు దాటెను. అరణ్యములో సంఘము యొక్క ప్రస్తావన తీసుకురాబడింది. వింటున్నారా? అమూల్యమైంది. ప్రభు దేని కొరకు వస్తాడంటే సంఘము కొరకు వచ్చును. అందరు చెప్పండి, దేని కొరకు? సంఘము కొరకు. అమూల్యమైంది సంఘం. ఇక్కడ లోకంలో మనం చూసే దొంగలు తమది కాని దానికోసం వస్తారు. కానీ ప్రభు అలా రాడు. సంఘం ఆయింది, తనది తాను తీసుకువెళ్ళడానికి వస్తాడు. వింటున్నారా? కాబట్టి తన వారిని తీసుకొని వెళ్తాడు. ఎందుకో తెలుసా? మనం క్షయమైన వెండి బంగారముల వంటి వస్తువుల చేత మనం విమోచించబడలేదు. అమూల్యమైన రక్తము ద్వారా మీరు విమోచించబడ్డాం. ఆయన రాకడ ఆగమనం సంఘము కొరకు వచ్చుట మొదటి భాగమైతే, రెండోది ఆయన ఎందుకు వస్తాడంటే తన స్వకీల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. రెండోది ఆయన, నేను చెప్తాను, రహస్య రాకడలో సంఘము కొనిపోబడిన తరువాత 7 సంవత్సరాల మధ్యాకాశం విందైపోయిన తర్వాత ప్రభు సంఘమును వెంట పెట్టుకొని ఒలీవల కొండ మీదకి వస్తాడు. అది బహిరంగ రాకడ. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆయన చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు, సిలువేసింది నిన్నే కదా అని ఒప్పుకుంటారు. ఒక తండ్రి తన ఏక కుమారుని కోల్పోయిన రీతిగా ప్రభువుని చూచి ఆ దినాన్ని ఏడుస్తారు. ప్రభు ఇశ్రాయేలీయులు జనాంగం ఆయనకి ప్రియమైన వారు, తన వైపు తిప్పుకుంటాడు. అంటే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని తన వైపు తిప్పుకొనడానికి, ఇశ్రాయేలీయులను తిరిగి పునరుద్ధరించడానికి ప్రభు వస్తాడు. రెండో కారణం, 2 కారణాలు చెప్పాను. ఆయన రాకడాగా మనం సంఘము కొరకు
2 ఇశ్రాయేలీల జాతిని పునరుద్ధరణ కొరకు. ఇక 3వ కారణం ఏమిటంటే ప్రత్యేకంగా ఈ భూమి ఆకాశం, అవును ప్రభు దినం దొంగవలే వచ్చున దినం ఆకాశము మహాధ్వనితో గతించిపోను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అవును పంచభూతములు మిక్కుటమైన ఆయన కొత్త భూమి కొత్త ఆకాశాన్ని స్థాపిస్తాడు. ప్రభు 2వ రాకడకు సంబంధించిన కార్యక్రమం ఇది శ్రేష్టమైంది. వింటున్నారా? సంఘాన్ని తీసుకెళ్ళడం చూస్తాం మనం ఇప్పుడు. జాగ్రత్తగా విందాం. సంఘం రాకడలో 2 ఘట్టాలు. అందరూ చెప్పండి, ఎన్ని ఘట్టాలు? 2 ఘట్టాలు. ఆ 2 ఘట్టాల్లో జాగ్రత్త వినాలి. సంఘం ఎలా కొనిపోబడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రండి కుమార్ చదువుకుందాం. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదివితే 17 వరకు కూడా, సహోదరులారా నిరీక్షణ నితుల వరలే మీరు దుఃఖపడుకు నిమిత్తం నిద్రించిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమని నిల్చుండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. 16వ వచనం చాలా కీలకమైంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. జాగ్రత్త వినాలి, గమనించండి. ఇక్కడ ఆర్భాటముతోనూ 2, ప్రధాన దూత శబ్దముతోనూ 3, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఇక్కడ జాగ్రత్త వినండి, ఇదే రహస్య రాకడ. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ప్రభు అంట దిగి వచ్చునంటే భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వస్తాడు. దిగి వచ్చును అని చెప్పాడు, అనగా మధ్యాకాశానికి వస్తాడు. ఇప్పుడు జరిగే సంగతి ఏంటో చూడండి. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు. ఇది జాగ్రత్త వినాలి. క్రీస్తునందుండి మృతులైన వారు, మళ్ళీ చెప్తాను, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందుండి మృతులైన వారు అంటే క్రీస్తులో ఉన్నవారు, అనగా యేసు క్రీస్తు యొక్క శిలువ రక్తంలో కడగబడిన వారు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనం జాగ్రత్త వినాలి. ఇక్కడ క్రీస్తునందుండి అంటే క్రీస్తుకు ముందు పాత నిబంధన భక్తులు లేవరు. రహస్య రాకడలో జాగ్రత్త వినాలి. మధ్యాకాశానికి ప్రభు ఎందుకు వస్తున్నాడంటే సంఘము కొరకు వస్తున్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లేతురు, అనగా రేపు యేసు క్రీస్తు ప్రభు వారు మధ్యాకాశములోనికి వచ్చు వరకు ఎంతమంది అయితే యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి నమ్మి ముంచట బాప్తిసం పొంది క్రీస్తు కొరకు జీవించుదురో వారే క్రీస్తునందుండి మృతులు. ఇందులో పాత నిబంధన భక్తులకు తావులేదు. పాత నిబంధన భక్తులు లేవరు. జాగ్రత్త వినాలి. రహస్య రాకడలో జరిగేది ఏంటంటే స్పష్టంగా రాయబడింది, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మొదట వాళ్ళు లేస్తారు. మీకు అర్థం అవడానికి చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఇప్పుడు జరిగేది ఏంటంటే 3 వినిపిస్తాయి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూర. ఈ 3 పదాలు మర్చిపోకూడదు. మీరు చెప్పండి ఒకసారి. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దముతో, తర్వాత దేవుని, అవును ఇది గమనించాలి. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మీకు అర్థం అవటానికి చెప్తాను. ఇప్పుడు 2 సమాధులు పక్క పక్కనే ఉన్నాయి అనుకుందాం. అబ్రహాము గారి సమాధి ఉంది. అబ్రహాము గారి సమాధి పక్కన పౌలు గారి సమాధి ఉంది. ప్రభు మధ్యాకాశానికి వచ్చాడు.
ఈ 3 వినిపించినాయి. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దము, దేవుని బూర. 3 ఒకదాని తర్వాత ఒకటి. అవి ఎందుకు ఊదబడ్డాయో, అది ఊదినప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను నేను, జాగ్రత్త వినాలి. ఇప్పుడు అబ్రహాము గారు సమాధి ఉంది, పక్కన పౌలు గారు సమాధి ఉంది. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇద్దరు ఎవరు లేస్తారు? పెద్దగా పౌలు గారు లేస్తారు. జాగ్రత్త వినాలి. అబ్రహాము గారు లేవడు. అబ్రహాము గారు లేస్తాడు ఎప్పుడో, నేను చెప్తాను, జాగ్రత్త వినాలి. ఇప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు అనగా యేసు క్రీస్తులో ఉన్నవారు మాత్రమే, పాత నిబంధన భక్తులు లేవరు. వాళ్ళు రహస్య రాకడలో జరిగేది ఏంటంటే, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఏం జరుగుతుందంటే, ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. మొట్టమొదట క్రీస్తునందుండి కొత్త నిబంధన భక్తులు లేస్తారు. వారు లేచినప్పుడు ఇప్పుడు ప్రభు మధ్యాకాశానికి వచ్చేసాడు. ఇది ఎవరికి తెలియదు, అందుకే దీన్ని రహస్య రాకడ అన్నాం. లోకంలో ఎవరికి తెలియదు, తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఈ గడిలో ప్రభు మధ్యాకాశానికి వచ్చాడు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? మొట్టమొదటి జరిగేది ఏంటంటే, సమాధుల్లో ఉన్న కొత్త నిబంధన భక్తులు లేస్తారు. అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా లోకయాత్రను ముగించారే, వాళ్ళు లేస్తారు. వాళ్ళు లేచిన తర్వాత ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా, వారక్కడ మనం ఇక్కడ, వారక్కడ మనం ఇక్కడ, సమాధుల్లో వాళ్ళందరూ లేస్తారు, మనం ఇక్కడ ఏకముగా. చూసారా, ఇది ఎవరికి తెలియదు. దీన్ని ఏమంటారంటే రహస్య రాకడ అంటాం. ఆ కొనసాగింపు చూడండి. మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట మనం అనమాట సజీవులమై నిలిచుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. అంటే వారు మనం ఏకంగా మధ్యాకాశంలోకి వెళ్తాం ప్రభువును కలుసుకోవడానికి. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అన్నాడు. సదాకాలం ప్రభుతో కూడా ఉందుము, సదాకాలం. ఇది శుభప్రదమైన నిరీక్షణ, జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, ఆర్భాటం, దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఆర్భాటము ప్రభు యొక్క కేక, దట్ ఈస్ షౌట్. పరలోకము నుండి 3 వినిపిస్తాయి రహస్య రాకడలో. ఎంత భయానకమైన పరిస్థితికి దారితీస్తుందంటే ఈ రహస్య రాకడ. ఇది మొట్టమొదట ఆర్భాటముతో. ఏమిటి ఆర్భాటం అంటే, ప్రభు తానే పరలోకము నుండి గొప్ప శబ్దంతో మధ్యాకాశంలోకి వస్తాడు. ఈ కేక పూర్తి వివరం మనకు తెలియదు, కానీ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇది పునరుత్థానమును గురించి తెలియజేస్తుంది. వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో దీనికి ఆశ్చర్యపడుకుడి. వాక్యం రాయబడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ కూడా ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. కాబట్టి ప్రభు పెద్ద కేకతో మధ్యాకాశానికి వస్తాడు ఆయన పరలోకము నుండి. ఈ కేక మీకు అర్థమవడానికి ఒక విషయం చెప్తాను. ఆ కేక ఎవరి కోసం తెలుసా? అప్పటికి 4 దినాలు ఉన్నాడు లాజరు సమాధిలో. ప్రభు వచ్చాడు బేతనీకి. మార్తా ప్రభువుని ఎదుర్కొంది. ప్రభు, నీవెక్కడ ఉండుంటే నా సోదరుడు బ్రతికుండేవాడు. ప్రభు అన్నాడు, పునరుత్థానమును జీవమును నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని. సమాధి దగ్గరికి వెళ్ళాడు ప్రభువారు. వెళ్ళాడా? ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు లాజరుని బ్రతికించడానికి పూనుకున్నాడు. ఆయన అన్నాడు, లాజరు వెలుపలికి. ఇదే ప్రభు కేక. ఆయన ఆర్భాటముతో దీన్నే ప్రభు కేక మధ్యాకాశంలో. ఎవరి కోసం అంటే పునరుత్థానం. అంటే మృతులైన వారు పునరుత్థానంతో లేవాలి. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు కేక ఒక్కటే వేశాడు, అక్కడ పేరు పెట్టి పిలిచాడు. ఏమనంటే లాజరు. ఒకవేళ ప్రభు పేరు పెట్టి రండి అంటే అందరూ వచ్చేవాళ్ళా లేదా? ఇదే కేక. దీన్ని ఏమంటామంటే ఆర్భాటము. లాజరు సమాధిలో యేసుక్రీస్తు నిలబడి ఏడ్చాడు. అవును, చరిత్ర. ఆయన పెద్ద స్వరంతో బిగ్గరగా లాజరు బయటికి రమ్మన్నాడు. అవును, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. అవును, దీన్ని ఈ కేకనేమంటామంటే మృతులైన వారు తిరిగి లేపబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత
నిబంధన భక్తులు జాగ్రత్త వినాలి. ఆ సమయమందు లేవరు. ప్రభు సంఘమును తీసుకుని వెళ్ళిన తర్వాత మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందని చదువుతాం, మనం పాటలు పాడతాం. 7 సంవత్సరాలు అక్కడ. దానియేలు గ్రంథం మనం 70 వారాల ప్రవచనం మీరు చదివితే 69 వారాలు ముగిసింది, చివరి వారం మిగిలింది. 69 వారాల తర్వాత 70వ వారం జరగాలి, కానీ సంఘకాలం మధ్యలో వచ్చింది. అనగా సంఘకాలం కొనసాగుతుంది. ఎప్పుడైతే సంఘము కొనిపోబడుతుందో 70వ వారం మొదలైద్ది. ఒక వారం 7 సంవత్సరాలు. ఇదే 7 సంవత్సరాల భూమి మీదకు శ్రమలు, 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ప్రభుతో సంఘానికి విందుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి దీనిలో పాత నిబంధన భక్తులకు పాలు లేదు. కాబట్టి పాత నిబంధన భక్తులు ఎప్పుడు లేస్తారు అంటే 7 సంవత్సరాల విందైపోయిన తర్వాత. మధ్యాకాశంలో ఏం జరుగుద్దో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘమును దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం తీర్పు నుండి, మరణము నుండి, నరకము నుండి తప్పించబడచ్చు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో మంచిదే, కానీ మనకు ఒక తీర్పు ఉంది. ఆ తీర్పే న్యాయ సింహాసనపు తీర్పు. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన సంఘమునకు తీర్పు తీరుస్తాడు ఆయన. మరి లెక్కలు తేల్చే సమయం ఉంది మధ్యాకాశములో. అయితే శిక్షించడానికి కాదు, నిన్ను తీర్పులోనికి తెచ్చి నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు జీతం ఇస్తాడు. నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు మెప్పు కలుగుతుంది. నువ్వు చేసిన దాన్ని బట్టి ఆయన నీకు ప్రశంసిస్తాడు, మించి నీకు కిరీటం ఇస్తాడు ఆయన, బహుమానాలు ఇవ్వడానికే. అంతేకాని నరక శిక్ష నుండి మనం తప్పించబడ్డాం. ఆ తీర్పు ఏమిటంటే నీకు బహుమానం ఇవ్వడానికి. 7 సంవత్సరాల తర్వాత విందైపోయిన తర్వాత ప్రభు సంఘమును వెంట పెట్టుకొని భూమి మీద అడుగు పెడతాడు. ఒలీవల కొండ మీదకి వస్తాడు. యెరూషలేములో ఒలీవల కొండ మీదకి ఎవరిని వెంట పెట్టుకొని? సంఘమునంటే నిన్ను నన్ను. 7 సంవత్సరాలు క్రీస్తునందున్న మృతులైన వారు ఆయన స్వరం విని మొదట్లేస్తారు. మొదటి తెస్సలోనికీ పత్రిక విన్నాం మనం. క్రీస్తునందు అన్న పదం కొత్త నిబంధన భక్తులు. అయితే మన జ్ఞాపకం చేసుకోవాలి యోబు అన్న మాట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26 వచనాల్లో యోబు అంటున్నాడు, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను అన్నాడు. వింటున్నారా? అనగా 7 సంవత్సరాల తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు. అప్పుడు పాత నిబంధన భక్తులు పునరుత్థానం అవుతారు. కాబట్టి మీకు స్పష్టమైన తేడా. కొత్త నిబంధన భక్తులకి పునరుత్థానానికి, పాత నిబంధన భక్తుల పునరుత్థానానికి ఎన్ని సంవత్సరాలు తేడా? వెరీ గుడ్, 7 సంవత్సరాలు తేడా. మర్చిపోకూడదు. ఈ చక్కని సాదృశ్యమైన శ్రేష్టమైన అంశాలు మర్చిపోకూడదు. రెండోది, మనం వాక్యంలోకి వెళ్తాం. ప్రధాన దూత అన్నాడు. ఆర్భాటము దేవుని కేక పునరుత్థానం అవడం. ప్రధాన దూత శబ్దం అంటే ఎత్తబడుటకు సంబంధించిన వాటిలో సంఘం ఎత్తబడడంలో 3 ఘట్టాలు. ఆర్భాటము, 2 ప్రధాన దూత. మీకు గుర్తుందా? ప్రధాన దూత మిఖాయేల్, ప్రధాన దూత. పునరుత్థానానికి సంబంధం ఉంది. దేవుని దూతలు, అందులో ప్రత్యేకంగా ప్రధాన దూత మిఖాయేల్కి దేవుని పునరుత్థానంతో ఆత్మీయ పోరాటంలో మిఖాయేలుకి సంబంధం ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు 9వ వచనాల్లో మీకు గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణం పెట్టిన తర్వాత, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్న తర్వాత జ్ఞాపకం ఉందా? అపవాది యేసుక్రీస్తు సమాధి పెట్టిన తర్వాత ఎంత ప్రయత్నం చేశాడు తెలుసా? ప్రభువును సమాధిలో నుండి లేవకుండా చేయాలని అధికారులతో మాట్లాడి, తెలుసా సమాధికి ఏమేపించాడు? సీలేపించాడు, తాళాలే ఇచ్చాడు, ముద్ర వేయించాడు, కాపలా పెట్టాడు. కానీ ప్రభు పునరుత్థానాన్ని ఆపగలిగాడా? లేదు కదా. ఇది ఎందుకంటే మిఖాయేల్ ఆధ్యాత్మిక యుద్ధం. వినండి, అప్పటి వరకు దుష్టలోకంలో మనం ఉన్నాం, పాపలోకంలో మనం ఉన్నాం, ఈ లోకాధికారి మనం ఇక్కడున్నాం. అయితే మన శరీరాలు మార్చబడి మహిమ శరీరాలుగా మనం కొనిపోవడం సాతానికి ఇష్టం లేదు. అందుకే వాడు ఆటంకం కలగజేస్తాడు. ఎందుకంటే సాతాను వాయుమండలాధిపతి.
ఆకాశము గుండా మనం వెళుతున్నప్పుడు వాడు అడ్డగించవచ్చు. అందుకే ప్రధాన దూత శబ్దం చీకటి శక్తులను తొలగించి సంఘమునకు మార్గం సరళం చేస్తుంది. గమనించాలి. అందుకే ప్రధాన దూత ఎందుకంటే మనం మధ్యాకాశానికి కొనిపోయేటప్పుడు అపవాది శక్తులు మనల్ని అడ్డగించకుండా మార్గం సుగమం చేస్తూ ముందు వెళ్ళడం అన్నమాట. వింటున్నారా? అది ప్రధాన దూత. ఇక మూడోది దేవుని బూర. అందరు చెప్పండి, ఏంటి మూడోది? దేవుని బూర. జాగ్రత్త వినాలి. ఈ దేవుని బూర పాత నిబంధన కాలంలో అనేక సందర్భాలలో బూర ఊదడం మనం చూస్తాం. బూర దేవుడు మోషేకి చెప్పాడు, మోషే వెండి బూరలు సిద్ధం చేయి, ఊదాలి వాటిల్ని. ఎందుకు అంటే వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి బూర ఊదినప్పుడు ప్రజలందరూ సమకూడాలి. బూర ఊదినప్పుడు యుద్ధానికి సిద్ధపడాలి. బూర ఊదినప్పుడు వారు బయలుదేరాలి. వింటున్నారా? ఒక గొప్ప దైవజనుడు డ్వైట్ పెంటికోస్ట్ అని ఆయన పాత నిబంధన కాలంలో బూరలను 2 సందర్భాలలో వాడారు అని చెప్పాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఆర్భాటముతో పునరుత్థానం అవడానికి దేవుని బూర, ప్రధాన దూత బూర అనగా మార్గం సుగమం చేయడానికి, చీకటి శక్తులను సాతాను శక్తులను తొలగించి సంఘము మధ్యాకాశాన్ని కొనిపోబడ్డానికి. ఇక మూడోది దేవుని బూర. ఆ దైవజనుడు అంటాడు, పాత నిబంధన కాలంలో 2 సందర్భాలలో బూర ధ్వని వినిపిస్తుంది. ఒకటి యుద్ధము పిలుపు కొరకు, అంటే బూర ఊదగానే యుద్ధానికి సిద్ధపడాలి. ఇక కీలకమైనది ఏంటంటే బూర ఊదగానే అందరూ ప్రత్యక్ష గుడారము యొద్దకు వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి. ఈ దేవుని బూర ఎందుకో తెలుసా? జాగ్రత్త వినాలి. ఇదంతా కూడా రహస్య రాకడలో జరిగే సంగతి. దేవుని దూతలు యుద్ధానికి పిలుపు అనగా సంఘము కొనిపోబడుతున్నప్పుడు అపవాది శక్తులు, దురాత్మ సమూహాలు, వాయుమండలాధిపతి సంఘమును అడ్డగించే కొనిపోబడకుండా ఆటంకం కలిగిస్తున్నప్పుడు, అవును, బూర ఊదడం. దేవుని బూర అంటే దేవుడు తన దూతలను యుద్ధానికి సిద్ధపరుస్తాడు. అదే సమయంలో సంఘమును ప్రభు ఎదుటకు తీసుకుని వెళ్ళి ఆరాధనకు సిద్ధపరుస్తాడు. పాపములో, దుష్టత్వంలో, కలుషితమైన ప్రపంచంలో సాతానుడి చేతుల్లో ఉంది. కావున విశ్వాసులు తమ చేతుల్లో నుండి పూర్తిగా విడుదల పొంది పరలోక మహిమలోకి ప్రవేశించడానికి సాతానుడు ఎంత మాత్రం ఒప్పుకోడనమాట. అందుకే పునరుత్థానుడైన పరిశుద్ధుల శరీరం సజీవులుగా ఉన్న విశ్వాసుల శరీరముతో ఎత్తబడే మార్గం సరళము చేయబడ్డానికి దేవదూతలకేమో యుద్ధానికి పిలుపు మన పక్షాన, మనకేమో దేవుని ఆరాధించడానికి పిలుపు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. వింటున్నారా? అవును, మనం శ్రేష్టంగా సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడే దృశ్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలియాజరు రిబ్కాను సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపరిచి తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? ఇస్సాకు దగ్గరికి తీసుకొచ్చాడు. రిబ్కాని సిద్ధపరిచింది ఎవరు? రిబ్కాను సిద్ధపరిచింది ఎవరండి? ఎలియాజరు సిద్ధపరిచాడు కదా. ఎవరి దగ్గరికి తేవడానికి? ఇస్సాకు దగ్గరికి తేవడానికి. ఈ పనంతా, ఈ బాధ్యత అంతా కూడా ఎవరు తీసుకున్నారు? అవును, ఎలియాజరు. ఎలియాజరు దేవుని సహాయం. ఎలియాజరు పరిశుద్ధాత్ముడు. రిబ్కాను సిద్ధపరిచాడు, రిబ్కాను అలంకరించాడు, రిబ్కాను వెంట పెట్టుకొని తీసుకొస్తున్నాడు. అవును, రిబ్కాను తీసుకొని వచ్చేటప్పటికి ఇస్సాకు ఎక్కడున్నాడండి? పొలములో. అదే మధ్య ఆకాశం. వారిద్దరూ కలుసుకొనెను, పొలములో కలుసుకొనెను. అద్భుతం ఏంటో తెలుసా? వారిద్దరూ కలుసుకున్న మీదట అద్భుతం, దూరము నుండి చూశాను, సంఘమును సిద్ధపరిచిన పరిశుద్ధాత్ముడు మధ్యాకాశములోనికి అనగా పొలములో ఉన్న ఇస్సాకు దగ్గరికి రిబ్కాను చేర్చినట్లుగా సంఘమును సిద్ధపరిచి పరిశుద్ధాత్ముడు మధ్యాకాశంలో క్రీస్తు యొద్దకు చేరుస్తాడు. ఇప్పుడు మనమేంటి? సిద్ధపరుచున్న కాలం. అందుకే నువ్వు సిద్ధముగా ఉండుము, నీతో కూడా ఉన్నవారి సమూహం అంతటిని సిద్ధపరచుమని చెప్తున్నాడు. నీతో కూడా ఉన్నవారిని సిద్ధపరచాలి. వింటున్నారా? ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రత్యేకంగా సిద్ధపడుతున్నామా? ఆయన రాకడ గుర్తులు జరుగుతున్నాయి. సిద్ధపడుతున్నామా? అవును, రిబ్కా దూరం నుంచి ఇస్సాకును చూసి ఎలియాజర్ని అడిగింది. ఆయన నీ యజమానుడు అనగానే ఒంటె దిగి ముసుగు వేసుకొనేను. చెప్పండి, ఒంటె దిగి ముసుగు వేసుకొనేను. అద్భుతం ఏంటో తెలుసా? ఒంటె దిగి ఇక ఆ తర్వాత వారిద్దరు కలుసుకున్నారు. ఇస్సాకు రిబ్కాను తల్లి గుడారంలోనికి తీసుకొని వెళ్ళాను, పరిగ్రహించాడు. అద్భుతం.
ఇస్సాకు రిబ్కాను ప్రేమించను, భార్య ఆయను. ఆ తర్వాత మీకు ఆదికాండం 24 తర్వాత మీకు ఎలియాజరు ప్రస్తావన ఉండదో. అంటే ఎలియాజరు పని ఏమైంది చెప్పండి, ఏమైంది? ఎలియాజరు పని ముగించబడెను. వింటున్నారా? కాబట్టి దినాన మనం సంఘము ఎత్తబడుట. ఇప్పుడు జాగ్రత్త వినండి, సంఘం ఎత్తబడుతుంది కదా. ఇప్పుడు సంఘము ఎత్తబడినప్పుడు భూమి మీద ఎంత అల్లుకల్లోలం ఉంటుందో తెలుసా? ఎంత అల్లుకల్లోలం. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒక ట్రైన్ పైలట్, లోకో పైలట్ ట్రైన్ నడుపుతున్నాడు, ఆయన ప్రభునందు ఉన్నాడు. సంఘం ఎత్తబడుతుంది అంటే ఆయన ఎత్తబడతాడు. మరి ట్రైన్ నడిపేది ఎవరుండరు? విమానం పైలట్ ఉన్నాడు, 2 పైలట్లు ఉంటారు. ఒక పైలట్ క్రీస్తును నమ్ముకుంటే ఆయన ఎత్తబడతాడు. ఇంకో పైలట్ ఒకవేళ దాన్ని టేక్ ఓవర్ చేయొచ్చు. ఒకవేళ 2 పైలట్లు దేవుని నమ్ముకొని ఉంటే ఆ 2 ఎత్తబడతారు. విమానాలు ఏమవుతాయి? కూలిపోతాయి. ఒక ఇంట్లో అదే, ఒక వ్యక్తి రక్షణ పొంది ఉన్నాడు, కాలేజీకి వెళ్ళాడు. ఒక టీచర్ స్కూల్కి వెళ్ళాడు, తిరిగి రాలేదు, ఆయన ఎత్తబడ్డాడు. తెలుసా? ప్రపంచం అల్లుకొల్లం అయిపోద్ది. ఎంతమంది చనిపోతారో తెలుసా? ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతాయి తెలుసా? అటువంటి భయంకరమైన సంఘం ఉండదు. అది నాన్న సంఘం ఎత్తబడుతుంది. దీన్నే రహస్య రాకడ అన్నాం. దీన్ని ఎవరికి తెలియదు. ఈ రాకడ పరిశుద్ధులు కొనిపోబడే ఆ శ్రేష్టమైన ఆగమనం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలుసా? సంఘం ఏం చేయబోతుంది మధ్యాకాశంలో, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే 7 సంవత్సరాలు తర్వాత జరిగే సంగతి ఏంటో తెలుసా? రండి ఒక మాట చదువుకుందాం. మనం ఆ తర్వాత ఘట్టంలో 7 సంవత్సరాల తర్వాత జరిగే సంగతి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తాం మనం. ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది రహస్యమా బహిరంగమా? చెప్పాలి. బహిరంగము. అంటే 7 సంవత్సరాల మధ్యాకాశంలో సంఘము విందైపోయిన తర్వాత, సంఘము న్యాయ సింహాసనపు తీర్పులో అయిన తర్వాత, సంఘమునకు బహుమానాల ప్రధానం, కిరీట ప్రధానాలు అయిన తర్వాత, 7 సంవత్సరాల విందైన తర్వాత సంఘమును వెంటబెట్టుకొని ఆయన యెరూషలేముకు ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు. అప్పుడు వచనం ఇది. అంటే రహస్య రాకడకి ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఇది ఏ రాకడ అనాలి మనం? చెప్పాలి. అందరూ చూస్తే ప్రతి నేత్రం ఆయనను చూచును, భూరాజులందరూ. అవును. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. ఇదే వచనం. అది మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చదివిన వచనమే ఇక్కడిది కూడా. అప్పుడు మనుష్య కుమారుని చూచెన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. అవును, చూసారా? అప్పుడు చూస్తారు అందరూ. దీన్ని ఏమంటారంటే బహిరంగ రాకడ. ఇప్పుడు రహస్య రాకడ సంఘము కొరకు, బహిరంగ రాకడ 2వ రాకడ చెప్పాను. జాగ్రత్త వినాలి. మొదటి పునరుత్థానంలో, రహస్య రాకడలో క్రీస్తునందున్న మృతులైన వారు పునరుత్థానం అవుతారు. 7 సంవత్సరాల తర్వాత పాత నిబంధన భక్తులు పునరుత్థానం అవుతారు. అనగా కొత్త నిబంధన భక్తులకి పాత నిబంధన భక్తులకి పునరుత్థానానికి ఎన్ని సంవత్సరాలు తేడా? 7 సంవత్సరాలు తేడా. రహస్య రాకడికి బహిరంగ రాకడికి ఎన్ని సంవత్సరాలు తేడా? 7 సంవత్సరాలు తేడా. చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సంఘం కొనిపోబడుతుంది కదా మధ్యాకాశానికి. సంఘము మరి ప్రభు ఏం చేయబోతున్నాడు? ఈ సంఘాన్ని, సంఘమును ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అందరూ చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అనగా ఈ తీర్పులో నువ్వు నేనుంటాం. వింటున్నారా? అవును, 3 రకాల తీర్పులు ఉన్నాయి. అందరూ చెప్పండి, ఎన్ని తీర్పులు? ఆ 3 రకాలు నేను మధ్యాహ్నం చెప్తాను క్లుప్తంగా. అందులో మనం మరణము నుండి తప్పించబడ్డాం, నరకము నుండి తప్పించబడ్డాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఆ శిక్ష నుండి తప్పించబడ్డాం. కానీ ఇంకొక తీర్పు ఉంది మనకి. ఏంటంటే న్యాయ సింహాసనపు తీర్పు. అందరూ చెప్పండి, ఏ తీర్పు అది? సంఘము తీర్పును అందాలి.
ఏం తీర్పు తీరుస్తాడు? చాలా అద్భుతమైన విషయం మనం నేర్చుకోబోతున్నాం. నన్ను తీర్పు తీరుస్తాడా? అవును, నిన్ను నన్నే లెక్కలు చెప్పాలి. ఆయన మన అకౌంట్స్ ఆఫీసర్. ఆయన ప్రతి విషయాన్ని తీర్పు తీరుస్తాడు మనల్ని. మరి లెక్కలు, దేవుని లెక్కలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఏం తీర్పు తీరుస్తాడు? అదే మనం నేర్చుకుంటాం మధ్యాహ్నం. రెండోది మహిమ సింహాసనము గల తీర్పు. ఇది ఇశ్రాయేలీయులకి, అన్యజనులకు జరుగుతుంది. జాగ్రత్త వినాలి. రెండో తీర్పు ఏమిటంటే మహిమగల సింహాసనం. అంటే మహిమగల సింహాసనమే తీర్పు తీరుస్తాడు ఆయన. ఇది ఎవరికంటే ఇశ్రాయేలీయులకి జరుగుతుంది, అన్యజనులకు జరుగుతుంది. ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? భూమి మీద సంఘం ఎత్తబడుతుంది కదా, సంఘం ఎత్తబడుతుంది. సంఘం మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందు, భూమి మీద 7 సంవత్సరాలు చెప్పాలి శ్రమలు. కాబట్టి ఈ న్యాయ సింహాసనపు తీర్పు విశ్వాసులకు పైన, ఆ తర్వాత మహిమ గల సింహాసనపు తీర్పు. ఆయన మహిమతో తీర్పు తీరుస్తాడు. ఎవరికంటే ఇశ్రాయేలీయులకి, అన్యులకు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు ఎప్పుడంటే ఆయన బహిరంగ రాకడ చూసుకున్నాం, ప్రతి నేత్రం ఆయన చూచును అని. అది ఎప్పుడు జరుగుతుందంటే జాగ్రత్త వినాలి. 7 సంవత్సరాల శ్రమలు అయిపోయిన తర్వాత, 7 సంవత్సరాల విందు, భూమి మీద 7 సంవత్సరాల శ్రమలు ముగింపులో ప్రభు ఒలీవల కొండ మీదకు అడుగు పెడతాడు. దాంతో శ్రమలు ముగించబడతాయి. ఆయన 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది భూమి మీద. ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే 7 ఏళ్ల శ్రమల తర్వాత 1000 సంవత్సరాల ఆయన పరిపాలనకు మధ్యలో జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే మహిమ గల సింహాసనపు తీర్పు. అందరూ చెప్పండి, ఏ తీర్పు ఇది? మహిమ గల. ఇది ఎవరికి జరుగుతుంది? ఇశ్రాయేలీయులకి, అన్యులకి. చెప్పండి, ఎవరికి? ఇశ్రాయేలీయులకి, అన్యులకి. ఇది ఎప్పుడు జరుగుతుంది? 7 సంవత్సరాల శ్రమల తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకు ముందు. అందరూ చెప్పండి, 7 సంవత్సరాల శ్రమల తర్వాత. మీ అందరికి రావాలి, ఇవి అందరికి రావాల్సిందే. మనం ప్రతిసారి పొట్టి చెక్కి మేడి చెట్టు ఎక్కాడు, ఏసై పిలిచాడని ఇవేనా? ఇంకా నేర్చుకోవాలి కదా మనం, ఇంకా నేర్చుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవుడు అవగాహన కలిగి ఉండాలి. తీర్పు, ఏ తీర్పు ఎప్పుడు జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఇంకొక తీర్పు ఉంది. ఏంటంటే అంత్య తీర్పు. దీన్నే మనం ధవళ సింహాసనపు తీర్పు అంటాం. తెలుసా? ఇది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరుగుతుంది. ఇక్కడే గ్రంథాలు విప్పబడతాయి. ఇది ఎవరు జరుగుతుందంటే అప్పుడు లేస్తారండి పాపులు, క్రీస్తును అంగీకరించకుండా మృతి నొందుతారే, అంత్య తీర్పు అంటారు. పాపులకు తీర్పు జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆయన తీర్పు తీర్చి వాళ్ళని అగ్నిగుండంలో వేస్తాడు. దీంతో ఈ తీర్పుతో మానవ చరిత్ర ముగించబడుతుంది. 3 తీర్పులు. ఒకటి న్యాయ సింహాసనపు తీర్పు. ఇది ఎవరు జరుగుతుంది? సంఘానికి. ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశంలో. రెండోది మహిమగల సింహాసనపు తీర్పు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మహిమగల సింహాసనపు తీర్పు. సంఘం ఎత్తబడుతుంది కదా, సంఘం ఎత్తబడిందంటే 7 సంవత్సరాల విందు సంఘానికి. భూమి మీద విడవబడిన వారికి 7 సంవత్సరాల శ్రమలు. 7 సంవత్సరాల శ్రమల ముగింపులో ప్రభు సంఘమును వెంట పెట్టుకొని భూమి మీద అడుగు పెడతాడు. దాన్ని బహిరంగ రాకడ అంటాం. ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు ఆయన్ని చూస్తారు. 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. 7 ఏళ్ల శ్రమలకు ముగింపులో 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగే ఈ తీర్పు మహిమగల సింహాసనపు తీర్పు. ఇది ఎవరికి జరుగుతుందంటే ఇశ్రాయేలుకి జరుగుతుంది, అన్యజనులకు జరుగుతుంది. ఇక 1000 ఏళ్ల పాలన కొనసాగుతుంది. 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత అప్పుడు దాకా పాపులు ఉంటారే, ప్రభువుని అంగీకరించకుండా సువార్తను త్రోసివేసి లక్ష్య పెట్టకుండా 1000 ఏళ్ల పరిపాలన తర్వాత గ్రంథాలు విప్పబడును. పాపులు వారు లేపబడతారు. వారికి తీర్పు తీరుస్తాడు, అగ్నిగుండంలో వేస్తాడు. ఈ 3 తీర్పులు మీద ప్రతి క్రైస్తవుడు అవగాహన కలిగి ఉండాలి. ఏ తీర్పు ఎప్పుడు జరుగుతుందో నేను లంచ్ సెషన్లో ముందు మనకే తీర్పు జరుగుతుందో మనం తెలుసుకొని ఆ తీర్పుకి మనం సిద్ధపడాలి. లెక్కలు అడిగే మాస్టర్ గారికి విద్యార్థులుగా మనం లెక్కలు సరిగ్గా చెప్పాలి. ఎందుకంటే ఆయన లెక్కలు అడుగుతాడు, లెక్కలు తెలుస్తాడు. ఆయన ఊరికే వదులుతాడు అనుకుంటున్నారా? క్రైస్తవుడు రక్షణ పొందిన తర్వాత పని అయిపోయింది అనుకుంటున్నారా? ఆహాహా,
నేను క్రీస్తునందున్నాను, నేను శిక్ష నుండి తప్పించబడ్డాను అవ్వచ్చు. శిక్ష నుండి తప్పించబడ్డావు, నరకం నుండి తప్పించబడ్డావు, కానీ నీవు క్రీస్తు కొరకు ఏమి చేశావు అన్నది మరి లెక్కల కదా. ఒక మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను, జాగ్రత్త విందాం. మీరు పౌలు గారు గురించి బాగా తెలుసు కదా, అందరికన్నా శ్రమ పడ్డాను అన్నాడు. అందరికన్నా నేను ఎంత శ్రమ పడ్డాడో క్రీస్తు కొరకు, క్రీస్తు ముద్రలు నా శరీరం మీద నేను భరిస్తున్నాను అన్నాడు. నిజమే. మరి పౌలు గారు ఎంత శ్రమ పడ్డాడో తెలుసు కదా. పౌలు గారిని కొత్త నిబంధన, యేసు క్రీస్తు తర్వాత కొత్త నిబంధన హీరోగా ఎవరినైనా చెప్పాలంటే పౌలు గారినే. ఆయన శ్రమపడిన రీతి, ప్రభు కొరకు ఆయన ఆయత్తపడిన రీతి, ఆయన ప్రపంచ యాత్రల సువార్థికుడిగా తనను తాను వ్యయపరుచుకున్న రీతి అద్భుతం. అయితే జాగ్రత్త వినాలి. పౌలు గారు చనిపోయాడు, అదే కదా మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఏమవ్వాలంటున్నాడు ఆయన? ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు శిలువ మీద దొంగ చివరి ఘట్టంలో రక్షణ పొందాడా లేదా? మీకు అర్థమవడం చెప్తున్నాను. శిలువ మీద దొంగ రక్షణ పొందాడా లేదా అమ్మా? రక్షణ పొందాడు. పౌలు గారు పరిచర్య చేశాడు. ఇప్పుడు న్యాయ సింహాసనపు తీర్పులో పౌలు గారు నిలబడతాడు, ఆ దొంగ నిలబడతాడు, నువ్వు నిలబడతావు, నేను నిలబడతాం. మన లెక్కలు తెలుస్తాడు, మనం ఏం చేశామో. ఇప్పుడు చెప్పండి, రక్షణ అయితే ఇద్దరు పొందారు. ఎవరు పొందారు? జాగ్రత్త వినండి. పౌలు భక్తుడు రక్షణ పొందాడు, తర్వాత శిలువ మీద ఉన్న దొంగ. కానీ తీర్పులో మరి ప్రభు లెక్కలు అడుగుతాడు. ఆ లెక్కలు ఎలా ఉంటాయో మరి ఇద్దరికి ఒకే బహుమానం వస్తుందా? శిలువ మీద ఉన్న దొంగకి పౌలు గారికి ఒకే బహుమానం వస్తుంది అనుకుంటున్నారు? కాదు. వాని నువ్వేది చేసావా ఆ రోజు తేలిపోద్ది. నువ్వేం చేసావో తేలిపోద్ది మధ్యాకాశంలో. కీలకమైన తీర్పు, న్యాయ సింహాసనపు తీర్పు. ప్రభు లెక్కలు స్పష్టంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ప్రభువా, తీర్పులేంటో రాకడకు సిద్ధపడుట, రహస్య రాకడ, బహిరంగ రాకడ, సంఘము ఎత్తబడుట, 7 సంవత్సరాలు మధ్యాకాశం, ఆర్భాటము, ప్రధాన దూత, దేవుని బోర. ఇవెప్పుడు ఎందుకు ఓడబడ్డాయి? ఎవరెప్పుడు లేస్తారు? కొంత అవగాహన ప్రభువా, కొంత ఆలోచన మాకు కలిగించారు. విత్తబడిన వాక్యం దీవించండి ప్రభువా. మధ్యాహ్నం సెషన్లో మరికొంత వాక్యం ప్రభువా, న్యాయ సింహాసనపు తీర్పులో మీరు మమ్మల్ని ఏమడుగుతారో వాటికి ఇక్కడే మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మాకు బలం ఇవ్వండి, ఓపిక ఇవ్వండి, ఆసక్తి ఇవ్వండి. విత్తబడిన వాక్యం హృదయంలో నాటబడే కృపను దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మన మధ్యలో ఉంచిన వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దైవజనులు డాక్టర్ నోవా గారికి మీ అందరి తరపున నేను వందనాలు తెలియపరుస్తాను.